గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి వ్లాగ్స్. సో అండమాన్ జైలు చూసినాము, లైట్ షో చూసినాము, తర్వాత నెక్స్ట్ సముద్రిక మ్యూజియం దగ్గరికి వచ్చాము. సో ఇక్కడ మనకు చాలా మ్యూజియంస్ అయితే ఉంటాయి. ఒక 4-5 మ్యూజియంస్ ఉంటాయి పోర్ట్ బ్లేయర్లోనే. మీకు టైం ఉండి, ఓపిక ఉండి, ఇంట్రెస్ట్ ఉండి అన్నీ ఉంటే మీరు ఖచ్చితంగా తిరగచ్చు. మేమైతే సముద్రిక మ్యూజియంకి అయితే వచ్చాం గైస్. ఇది మనకు అండమాన్ జైలు నుండి ఒక 5 to 10 కిలోమీటర్స్ మధ్యలో ఉంటుంది. అండ్ ఈ మ్యూజియం కూడా చాలా బాగుంది. అంటే అక్కడ ఉన్న ఫిషెస్ గురించి, కోరల్స్, ఇంకా బ్లూ వేల్, అక్కడ వాడిన మిషనరీ, అవి కొన్ని ఐటమ్స్ అయితే చూపించారు. చాలా చిన్నగా ఉంది కానీ నీట్గా అనిపించింది నాకైతే. అంటే మేము ఈ మ్యూజియంకి వెళ్దామా, ఎక్కడికి వెళ్దామా అని కొంచెం గూగుల్లో సెర్చ్ చేసినప్పుడు అన్ని మ్యూజియంస్లో ఇది కొంచెం బెస్ట్ అనిపించింది. సో అందుకని ఇక్కడ హే గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి వ్లాగ్. సో మేము అక్కడ అండమాన్ జైలు చూసిన తర్వాత ఇక్కడ సముద్రిక మ్యూజియంకి వచ్చినాము. సో ఇప్పుడు మీకు ఈ మ్యూజియం అంతా చూపిస్తా. ఇక్కడ నుంచి స్టార్ట్. సో ఇది వచ్చేసి బ్లూ వేల్ ఉంటది కదా మనకు, ఆ వేల్ యొక్క స్కెలిటన్ అన్నట్టు. చూడండి ఎంత పొడుగు ఉన్నదో, అక్కడ నుండి ఇక్కడ దాకా ఎంత పొడుగు ఉన్నది. సో ఇది హౌస్. సో ఇది వచ్చేసి నార్త్ బే లైట్ హౌస్ అంట. మనకి ఇక్కడ ఫోటో ఉంది చూడండి. 20 రూపీస్ నోట్ పైన ఫోటో ఉంటది కదా వెనుకది, ఆ ఫోటో అంటే ఇక్కడ నుండి తీసిందేనంట. చూడండి అక్కడ. ఇన్ని రోజుల నుండి అది ఎక్కడదో అనుకుంటున్నాం కానీ అది అండమాన్ లో తీసిందంట. 20 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ ఉంటది కదా, అది 20 రూపీస్ నోట్. యూ కెన్ హ్యావ్ ఏ లుక్ ఆఫ్ నార్త్ పాయింట్ లైట్ హౌస్ ఫ్రమ్ నికోబార్ హట్ అంట. ఇక్కడ నుండి అది చూడొచ్చట, ఈ హట్ నుండి. సో గైస్ వీళ్ళు వచ్చేసి ఆఫ్రికన్ ట్రైబల్స్, వాళ్ళని జరావా అంటారంట. సో ఇట్లా ఉంది. అండ్ నెక్స్ట్ ఇంకా లోపలికి వెళ్దాం రండి. ఈ హట్ చూసారా గాయస్, ఇది నికోబార్ హట్ అంట. లోపల పిల్లలు కూడా ఉన్నారు. సో వాళ్ళ బ్యాగ్స్, డ్రమ్ ఎట్లుంటదో అవన్నీ ఉన్నాయి చూడండి ఒకసారి లోపల. అప్పటి వాళ్ళు ఎంత బాగా చేసుకున్నారు చూడండి హట్స్. ఇది పైన ఈ గొడుగు లెక్క. సో ఇంకా లోపలికి వెళ్దాం, ఇంకేమున్నాయో కూడా చూద్దాం. ఫస్ట్ ఇదంట, ఇటు రావాలి కావచ్చు ఫస్ట్. సో ఇది సినిమాలలో షిప్లలో తిప్పుతారు కదా ఇట్లా, అరే తిరుగుతుంది, ఇట్లా తిప్పుతారు, తిరిగేదంట. సో ఇది 1 అని ఉన్నది నెంబరు. ఇప్పుడు లోపలికి వెళ్దాం, ఏమున్నా చూద్దాం. అబ్బో అటు కాదు ఇటు. సో కమింగ్ గాయ్స్, లోపలకి వచ్చినాక ఫార్మేషన్ ఆఫ్ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అప్పుడు చరిత్ర గురించి అన్నట్టు, ఇదంతా చరిత్ర ఎట్లా ఫామ్ అయింది ఇది అని. 150 మిలియన్ ఇయర్స్ అగో ఫామ్ అయిందట ఇది. వల్కనో వచ్చి దాని వల్ల ఇదంతా ఫామ్ అయింది అన్నట్టు. సో ఇది బ్యారెన్ ఐలాండ్ అంట. సో ఇట్లా ముట్టుకున్నట్టు వాల్కనో. అండ్ నెక్స్ట్ ఇక్కడ అన్ని ఎక్కడి నుండి వచ్చినాయి ఏంటిది దీని చరిత్ర ఉందన్నట్టు ఈ మ్యూజియంలో అంతా. సో ఇది ఏంటిదంటే ఇది ఒక మ్యాప్ లా ఉంది. బ్యారెన్ ఐలాండ్, హ్యావ్లాక్, పోర్ట్ బ్లేయర్, అండమాన్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. వీటికి ఎక్స్ప్లెనేషన్ అవసరం లేదనుకుంటా, మీకు ఓపిక ఉంటే చదువుకోండి ఇదంతా. కొంచెం సేపు స్టాప్ చేసి చదువుకోండి. అండ్ ఇటు వచ్చేసి ఏమేం ఫారెస్ట్ ఉన్నాయి ఇక్కడ, ఏమేం ఫారెస్ట్లు ఉన్నాయి అండమాన్లో, ఈ పోర్ట్ బ్లేయర్లో అనేది చెప్తున్నారు. సో ఇక్కడ గ్రాస్ ల్యాండ్ ఉంది, మ్యాంగ్రూవ్స్, ఇవి మనం వెళ్ళాం కదా కాయాకింగ్ చేసినప్పుడు. సో అది డెసిడియస్ ఫారెస్ట్ అంట, రెయిన్ ఫారెస్ట్, చాలా ఉన్నాయి. బటర్ఫ్లైస్ అండ్ మాత్స్, ఇవి వాటి చెక్కలు, నిజంగా చెక్కలే. అండ్ ఇది దాంతో టీ పాయ్ లాగా చేసిండ్రు, దీన్ని టీ పాయ్ లాగా చేసి పెట్టిండ్రు. సో రండి ఇంకా నెక్స్ట్ ఏముందో చూద్దాం. చూసేవి అనేవి ఇక్కడ ఉన్నాయి అన్నట్టు. సో ఇదంతా మెరైన్ లైఫ్ అన్నట్టు. ఇక్కడ ఏమేమి ఫిషెస్ ఉంటాయి ఏంటి అనేది, బ్లూ ఫిష్, బటర్ఫ్లై ఫిష్, కోరల్ వ్యూయింగ్, చాలా ఉన్నాయి. ఇవన్నీ అవే, లాబ్స్టర్. సో ఇప్పుడు సెకండ్ రూమ్ కి వచ్చినాం. ఆ రూమ్ లోనేమో ఒకసారి వచ్చి, సో గైస్ ఆ రూమ్ లోనేమో పోర్ట్ బ్లేయర్ లో ఏమేమి సైట్స్ ఉన్నాయో అవన్నీ ఉన్నాయి. సో ఈ రూమ్ లో వచ్చేసి మెరీన్ లైఫ్ గురించి, లోపల ఏముందో చూద్దాం రండి.
మినీ అక్వేరియం. సో ఇవన్నీ చేపలు ఉన్నాయి, క్యాట్ ఫిష్ అంట, ఇవన్నీ క్యాట్ ఫిష్ అంట గైస్. చూడండి బ్లాక్ కలర్ లో ఉన్నాయి అన్ని. ఫోటోగ్రఫీస్ నాట్ అలౌడ్ ఇన్సైడ్ అట. మనం వచ్చింది ఆ పనికి, ఆగా మేఘాల మీద ఉరికొచ్చినాం. సో క్యాట్ ఫిషెస్ అంటే నేమ్ ఆఫ్ దేర్ ప్రొమినెంట్ బార్బర్స్ క్యాట్. సో దీనికి క్యాట్ ఫిష్ అని పేరు ఎందుకు వచ్చిందంటే దీనికి మీసాలు ఉంటాయంట క్యాట్ లాగా. చూడండి కొంచెం జూమ్ లో వీటికి క్యాట్స్ లాగా మీసాలు ఉంటాయట. సో అందుకనే క్యాట్ ఫిష్ అని పేరు వచ్చిందట. 6x20 అంటే ఒకటి పెద్ద సైజు, ఒక 2 ఉన్నాయి ఇట్లా. కలర్ఫుల్ విండో టెట్రా. సో ఈ ఫిషెస్ పేరు వచ్చేసి కలర్ఫుల్ విడో టెట్రా అంట. కలర్లు ఉన్నాయి మంచిగా. సో దీనికి బ్లాక్ డార్సల్ అండ్ ఫిన్స్ ఉంటాయంట. వెర్టికల్ స్ట్రైప్స్ ఆన్ ద బాడీ, న్యాచురల్లీ అకరింగ్ కలర్స్. వీటి స్ట్రిప్స్ వల్ల వీటి కలర్స్ అనేవి కనిపిస్తాయంట మనకి. చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి, పింక్, ఎల్లో, ఆరెంజ్. ఇది ఏం కలరో నాకు తెలియదు, తెలుసా మీరే చెప్పండి కామెంట్స్ లో. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ అంట. లాబ్స్టర్ అని పెట్టింది కానీ ఇక్కడ మనకు ఇక్కడ ఒక్క దగ్గర మాత్రమే ప్రాన్ ఉంది. ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఉంది, ఉన్నాయి ఒక 2-3 ఉన్నాయి. అండ్ అలాగే చేపలు కూడా ఉన్నాయి ఇందులోనే 2-3. డిస్టర్బ్ చేయొద్దులే పాపం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బట్టర్ ఫార్కీ జీబ్రా ఫిష్ అంట. ఈ జీబ్రా లా ఉంటది కావచ్చు మరి. సో జీబ్రా ఫిష్ అని ఉన్నది. నాకైతే ఏం పెద్ద తేడా అయితే కనిపిస్తలేదు. చిన్న చిన్న ఏంటివన్నట్టు ఇవి, అంటే పెద్దగా అయితే ఏం అనిపిస్తలేవు మరి. ఇక్కడ ఉన్నాయి చాలా. సో నెక్స్ట్ ఫిష్ వచ్చేసి కోయికా ఫిష్ అంట. ఇది చాలా బాగుంది. ఇక్కడ చూడండి దానిపైన అంతా ఇట్లా గద్దిలా ఉన్నది, మచ్చలుగా. ఇంత బాగున్నాయి కదా, కానీ దగ్గర నుండి చూస్తే గజ్జి అనిపిస్తుంది. దూరం నుండి బాగానే ఉన్నది కానీ దగ్గర నుండి. అండ్ నెక్స్ట్ చాలా బ్యూటిఫుల్ గా అన్ని అక్వేరియంస్ లో ఆల్మోస్ట్ చూస్తాం మనం. ఇది చూడండి గోల్డ్ ఫిష్ చాలా బాగుంది. ఇది చాలా బ్యూటిఫుల్ ఉంది. కొంచెం గోల్డ్ అవి వేయి, అంతా నువ్వే ఉంచుకుంటావా, కొంచెం నాకు ఇవ్వచ్చు కదా. 10 తులాలు ఇటు పడే. నెక్స్ట్ తీలాపియా అంట. ఏమైనా తప్పు చదివితే క్షమించండి. సో ఈ చేపలు ఇట్లున్నాయి, అంటే ఇక్కడ ఒక 10-15 రకాల చేపలు ఉన్నాయి అన్నట్టు. సో మరి ఇందులో ఏమున్నదో బాక్స్ ఫిషా, ఇలా ఫిష్ ఏదిరా అయ్యా, బాక్స్ ఫిష్ అని పెట్టిండ్రు. బాక్స్ మాత్రం బాక్సే ఫిష్ కావచ్చు ఇలా. వచ్చిందండి వయ్యారి, మెల్లగా వస్తుంది. మేము వచ్చినాం, జల్దీ రావాలని తెలియదా నీకు? ముందుకురా ఎట్లనా ఉంది అది కూడా గజ్జిగా. గైస్ దిస్ ఇస్ స్టార్ ఫిష్. మనం ఇప్పుడు అండమాన్ జైలు చూసినాం కదా, ఈ ఆకారంలో ఉన్నది అన్నట్టు. చూడండి 5 కాళ్ళు ఉన్నాయి దీనికి, చాలానే ఉన్నాయి. అసలు సంబంధం లేకుండా మీరు ఎవరన్నా రండి ఏమన్నా వేసుకొని, నేనైతే జరగా ఇంత కూడా అన్నట్టు కూర్చున్నాయి అవి. సో మేము స్నార్కలింగ్కి వెళ్ళినప్పుడు బ్లూ కలర్ స్టార్ ఫిష్ చూసాము. ఇక్కడనేమో కొంచెం క్రీమ్ కలర్ లో ఉంది. అండ్ ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టార్ ఫిషెస్ కూడా ఉంటాయంట. రెడ్, ఎల్లో కలర్లు ఉన్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంజల్ ఫిష్ అంట. ఏంజల్ అంటే ఇది కర్రగా ఉన్నది. సో ఇట్లున్నాయి. బ్లాక్ కలర్ ఎంత బాగుంటుంది కదా, నాకు ఫేవరెట్ కూడా బ్లాక్ కలరే. ఇది ఏమో కాయ ఉన్నది, మరి ఏంటిదో ఈ కాయ నాకు తెలియదు. అట్లా మంచిగా డెకరేట్ చేసి పెట్టిండ్రు. అండ్ ఇక్కడ బ్లాక్ మూర్ అంట. సో ఇది వచ్చేసి బ్లాక్ మూర్ గైస్. దీని కళ్ళు చూడండి ఇంటింటి ఉన్నాయి, పెద్దగా మంచిగా ఉన్నాయి, క్యూట్ గా అనిపిస్తుంది.
చూస్తుండే గుడ్లగూబ కళ్ళేసుకొని. సో నెక్స్ట్ మనకు స్నేక్స్ ఉన్నాయి పైన చూడండి. స్నేక్స్ ని జార్స్ లో వేసి పెట్టారు, వీళ్ళు ప్రిజర్వ్ చేశారు వీటిని. మేము చదువుకునే రోజులలో ఇట్లనే ఉండేది మాకు, బయాలజీ, జువాలజీ, స్పెసిమెన్స్ అనేది దీన్ని. అవన్నీ ఉన్నాయి అక్కడ పైన, చాప, తేలు, స్నేక్స్ అట అవి. మరి డబ్బాలో వేసి అవి వాసన రాకుండా ఉండడానికి అట్లా కెమికల్స్ ఏమో వేసి పెట్టిండ్రు అన్నట్టు. అలానే మనకి కింద చూసుకుంటే లాబ్స్టర్ షెల్, ఇది ఒరిజినల్ది కాదు. సో దీని ఒరిజినల్ వీడియో మన దగ్గర ఉన్నది, నిన్న రెస్టారెంట్లో తీసిన, అది పెడతా. అండ్ ఇవి వచ్చేసి ఆర్టిఫిషియల్ అన్నట్టు, ఒరిజినల్వి కాదు. గ్రూపర్. అండ్ నెక్స్ట్ కమ్స్ ది గ్రూపర్. చూడండి ఒక్కటే ఉన్నది, పాప్ గ్రూపర్ అని పేరుకు మాత్రమే ఉన్నది, ఒక్కతే ఉన్నది సింగిల్ చైల్డ్ లైక్ మీ. బా ఏడవకు, మీ ఫ్రెండ్ వస్తుందిలే, బాధపడకు. ఇవి కూడా స్నేక్సే ఉన్నాయి. ఇవన్నీ నిజంగా ఉత్తివేనా, లోపల పాము లెక్క ఉన్నది, అక్కడ ఏం లేదు, ఎంటీ. ఇక్కడ వచ్చేసి పాములాగా ఉన్నది అంతా, చాపనేనా మరి, అది ఏమో తెలియదు మరి మనకైతే. సో ఇది ఏంటిదో మరి అయితే తెలుస్తలేదు, పేరు కూడా ఏం లేదు. ఇట్లా ఒక బుద్ధుడా లేకపోతే శివుడా మరి ఏమైతే నాకైతే అర్థమైతలే. నెక్స్ట్ ఎన్చాంటింగ్ కొరెల్స్ అంట. సో అందులోకి వెళ్దాం రండి. నో ఎంట్రీ స్టోరా మరి ఇట్లా అక్కడ క్లోజ్ అంట, ఇక్కడ నుండి పోవాలి. అన్నీ ఇందులో ఉంటాయంట. ఇట్లాంటి ఫుల్ చూసినాము, ఇప్పుడు ఇక్కడ చూపిస్తారండి. చూడండి గైస్, మనకు ఏకంగా బీచ్ లో ఇవన్నీ కనిపిస్తాయి, బొచ్చడు ఉంటాయి, ఒక్కటి కాదు రెండు కాదు, మస్తున్నాయి ఇవన్నీ. కోరల్స్, బ్రెయిన్ కోరల్స్ అంట. చూడండి ఉన్నాయి ఇవన్నీ. సో అవి కోరల్స్, నార్మల్ కోరల్స్ అని చెప్పుకోవచ్చు. 10-20 టైప్స్ ఉన్నాయి అనుకుంటా ఇక్కడ. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకి ఇవి కూడా నార్మల్ కొరల్సే. అండ్ ఇవి వచ్చేసి బ్రెయిన్ షేప్ లో ఉన్నాయి చూడండి, బ్రెయిన్ కొరల్స్ అంట వీటిని, బ్రెయిన్ కొరల్స్ అని అంటారంట. చాలా బాగున్నాయి ఇవి. నాకు ఇట్లాంటి స్టోన్ దొరికింది గైస్ ఒకటి, కానీ బ్రెయిన్ షేప్ లో, ఇది బ్రెయిన్ షేప్ లో లేదు, చిన్నగా ఉన్నది, చిన్న బ్రెయిన్ లాగా, కోడి బ్రెయిన్ అని. సో ఇంకా ఇవి ఉన్నాయి, వావ్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే మనకు బీచ్కి వెళ్ళినప్పుడు ఇట్లా లేవు, వేరేలాగా కనిపించాయి అన్నట్టు. సో ఇది ఫింగర్ కోరల్స్ అంట, ఫింగర్ షేప్ లో ఉన్నాయి అన్ని. సో ఇవి కూడా అవే. అండ్ నెక్స్ట్ చూస్తే మష్రూమ్ కోరల్స్ అంట. వావ్ ఇవి చాలా బాగున్నాయి, మస్తు కనిపిస్తున్నాయి చూడడానికి. చూడండి షెల్స్ లాగా, మష్రూమ్స్ షెల్స్ బాగున్నాయి, నిజంగా బాగుందన్న. నెక్స్ట్ ఇవి వచ్చేసి మార్బుల్ అంట, మార్బుల్ కోరల్స్ అంట. ఇది కొంచెం డిఫరెంట్గా ఉన్నది ఎర్రగా. సో ఇదేమో లామినార్ ఫారల్ అంట. ఇవన్నీ ఇక పేర్లు ఉన్నాయి చూడండి, మీరు ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోండి. ఇది ఒక్కటి చూడండి, కాలీఫ్లవర్ కోరల్ అంట, కాలీఫ్లవర్ కోరల్. ఇవన్నీ అంటే వీటికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క పేరు ఉన్నది అనుకోవచ్చు. సో ఇవన్నీ మీకు చూడండి ఓపిక ఉంటే, లేదంటే 2x స్పీడ్ లో పెట్టుకొని స్పీడ్ గా యూస్ చేయండి. సో ఇది కూడా చాలా బాగుంది, బ్లూ కొరల్ అంట. దీనికి స్పెషల్ గా రాసి పెట్టున్నది, పర్మనెంట్లీ కలర్డ్ బ్లూ, బర్నింగ్ సెన్సేషన్ ఉంటుందంట ముట్టుకుంటే మరి. సో ఇవి కూడా అన్ని కోరల్సే. గిన్ని రకాలు ఉన్నాయి ఇవి. బ్రాంచింగ్ కోరల్స్, ఫింగర్ కోరల్స్, ఫారింబోస్ కోరల్, టేబుల్ కోరల్, ఫింగర్ కోరల్. సో ఇలా చాలా టైప్ ఆఫ్ కొరల్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ ఒకటి డిఫరెంట్ ఉంది, ఏదో రెడ్ ఫ్యాన్ కొరల్ అంట. సో ఇది వచ్చేసి రెడ్ ఫ్యాన్ కొరల్ అంట, కొంచెం స్పెషల్ గా పెట్టిండ్రు సపరేట్ గా. వీళ్ళందరూ ఆఫ్రికన్స్ అన్నట్టు, ఇక్కడ ఉన్న
కోయేవాళ్ళు అంటారు కదా, అది అన్నట్టు. సో వాళ్ళు ఏ పడవలు వేసుకొని తిరిగేది, ఎట్లుండే వాళ్ళు, ఏ ఆయుధాలు వాడింది అన్నట్టు కొన్ని పెట్టారు ఇక్కడ. సో ఇంకా ఇది వాళ్ళ తడక కావచ్చు, అంటే మన గోడల్లాగా వీళ్ళకి ఇవి కావచ్చు తడకలు. ఇట్లా పోవాలనా మ్యూజియంలో ఏది చూసినా అది కూడా ఒక వాళ్ళు వాడినట్టే అనిపిస్తుంది. సో నెక్స్ట్ పెద్ద పెద్ద కొరల్స్ ఉన్నాయి ఇక్కడ, చూద్దాం రండి. శంఖాలు, గవ్వలు, రాళ్ళు, రప్పలు, ముత్యాలు అన్నీ ఉన్నాయి. షెల్స్ ఉన్నాయి, ఇవన్నీ చూడండి ఒకసారి. టర్బో షెల్స్, రైట్. ఇది దొరికింది నాకు. లోకల్ బిల్ టర్కిల్ అంట. టర్టల్ షాల్, దీన్ని ఏమంటారు, పైన కప్పు ఉంటుంది చూడండి, టాటాయిస్ టర్టిల్ అంట ఇది. అవి దాని పైన మూతలు 1 2 3 ఉన్నాయి. ఇవి నిజమేనా మరి కాదా అని మనకు తెలియదు, కానీ మై స్టోరీ ఇవి నిజమే అంట. ప్లీజ్ డు నాట్ టచ్ ద డిస్ప్లేస్ అంటే నేను అన్ని ముట్టుకుంటాను ఇవి. నెక్స్ట్ చూడ, వావ్ ఇంత పెద్ద షెల్స్. సముద్ర కన్యలు ఇళ్ళనే వండుకుంటారు కావచ్చు కదా మర్మేడ్స్ అందరూ. సో అట్లున్నాయి, అవి అంత పెద్దగా ఉన్నాయి. పెద్దగా అంటే కొంచెం నార్మల్ సైజులో చిన్న మర్మేడ్స్ అవి వండుకునే అంత ఉన్నాయి అనుకోండి. సో ఇది సో లాస్ట్ కి వచ్చేసినాం. ఇవన్నీ మిజైల్స్, రాకెట్స్ అట్లా ఉంటాయి కదా, రాకెట్స్ ఆ గన్స్ ఇది షూట్ చేసేయడానికి వాడతారు చూడండి, అవన్నీ ఉన్నాయి. అవి కూడా చూపిస్తారండి ఇప్పుడు. గైస్ అవి చూపించే ముందు ఇక్కడ ఒక షాప్ ఉన్నది, దాంట్లో అన్ని ఐటమ్స్ ఉన్నాయంట, అవి కూడా చూద్దాం రండి ఒకసారి. చూసినాక అవి చూద్దాం. పుల్ని పట్టుకొని పుష్ చేస్తానా, పుష్ని పుల్లి చేస్తాను, ఏందో ఏమో. అన్ని ముత్యాలు, అన్ని టైప్స్ ఆఫ్. అయ్యో రాగానే కరెంట్ పోయింది. లోపలికి పోగానే కరెంట్ పోయింది. నాది ఐరన్ లెగ్ అనుకోకండి, అది ఆల్రెడీ కరెంట్ పోయిందట. జనరేటర్ కూడా ఉన్నది, నా తప్పేం కాదు అది. పెట్టిండ్రు. సో కొన్ని అలా తీసి అన్నట్టు ఇక్కడ రుద్రాక్ష ట్రీ. ఇది రుద్రాక్ష ట్రీ అంట, మనం వేసుకుంటాం కదా, అవి కానీ రుద్రాక్ష కాయలైతే ఏం లేవు, రుద్రాక్షలు. సో ఈమె సాగర కన్య. టుడే ఫర్ యువర్ టుమారో అంట. సో ఇది అండమాన్ పిల్లి గైస్. మీరు ఎప్పుడైనా అండమాన్లో ఉన్న పిల్లిని చూసిండ్రా? చూడండి కలర్గా ఉన్నది. ఏ హాయ్ చెప్పవే పిల్లి, పిల్లి క్యాట్ మియావ్. హాయ్ హాయ్ బోలో, హాయ్ బోలో, సబ్స్క్రైబ్ జీ బోలియే. అటు ఇటు చేసి అగమగం పడి 2 ముక్కలు హిందీ మాట్లాడినా, వచ్చినా రాకున్నా జర అడ్జస్ట్ కండి. సో దాన్ని చూపించిన కదా అండమాన్ పిల్లి అన్నట్టు. మొత్తం ఈ అండమాన్లో ఇది స్పెషల్ పిల్లి. సో దట్స్ ఇట్ గైస్, ఆల్మోస్ట్ కవర్ చేసేసా అన్ని.
సో గైస్ నేను మీకు అన్నీ చూపించేసాను ఆల్మోస్ట్. సో ఒక హాఫ్ అన్ అవర్లో అండమాన్ జైల్ నుండి సెల్లార్ జైలు నుండి ఇక్కడికి వచ్చేసినాము. 5 o'clockకి క్లోజ్ అవుతుంది అంటే ఆగమాగం నురికొచ్చి మరీ మొత్తం కవర్ చేసినాము టైంలో. సో మీరు మా డెడికేషన్ని కొంచెం అర్థం చేసుకొని, మా పవన్ డెడికేషన్ నా డెడికేషన్ అర్థం చేసుకొని అట్లీస్ట్ ఒక లైక్ కొడతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మిగతా వీడియోస్ చూడండి. ఇప్పుడు నెక్స్ట్ ఫ్లాగ్ పాయింట్ దగ్గరికి వెళ్దాము. అది ఓపెన్ ఉంటుందో లేదో తెలీదు. సో మనకు టైం తక్కువ ఉంది అన్నట్టు. మేము హ్యావెలాక్లో 3 days ఉన్నాం, నీల్ ఐలాండ్స్లో 2 days అండ్ ఇక్కడ ఓన్లీ 1 day. అండ్ ఇక్కడికి దిగేసరికి కూడా ఆల్మోస్ట్ 1 o'clock అయింది. 1 hourలో తినేసి ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. సో వీలైనంత వరకు కవర్ చేస్తున్నా గైస్. రేపు 9 o'clockకి ఫ్లైట్ ఉంది మాకు. ఒకవేళ కుదిరితే మార్నింగ్ ఏదైనా బీచ్ కవర్ చేస్తా, లేకపోతే లేదు. సో అది టైం పైన డిపెండ్ అయి ఉంటుంది కదా. సో ఇప్పుడైతే ఫ్లాగ్ పాయింట్కి వెళ్దాము. అక్కడ కూడా ఉంటే అది కూడా కవర్ చేస్తాను. సో వీడియోస్ చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూడండి. చూసిన వాళ్ళు థ్యాంక్ యూ సో మచ్. అండ్ లైక్ చేయండి, షేర్. ఇఫ్ యూ ఎంజాయ్డ్ ప్లీజ్ విజిట్ ద రింగ్ బెల్ అంట. సో యూ ఎంజాయ్డ్ ఇటా డన్ సో మచ్. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్లాగ్ పాయింట్లో కలుద్దాం మళ్ళీ. బాయ్.